రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఢిల్లీలో అరాచకం జరిగిపోయింది. గత 100 సంవత్సరాల్లో లేని విధంగా వర్షపాతం నమోదైంది. జనం రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు. దీనికి తోడు రాబోయే 3 రోజుల్లో మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోందంట. ఇక ఈశాన్య ఋతుపవనాలు వచ్చినా కూడా ఈ అల్పపీడనాలు వరుసగా జనాలను పీడిస్తూనే ఉన్నాయి, రైతులు ముఖ్యంగా. ఈ సంవత్సరం ఇప్పటికే 6 అల్పపీడనాలు ఏర్పడ్డాయి, 2 వాయుగుండాలుగా మారాయి. మరో అల్పపీడనం ఏర్పడబోతా ఉంది అని భారత వాతావరణ శాఖకు శాటిలైట్ ద్వారా అందిన రిపోర్ట్స్ ద్వారా తెలుస్తా ఉంది. ఇక ఈ అల్పపీడనం ఎక్కడ ఏర్పడబోతా ఉంది, ఇక ఢిల్లీలో జరిగిన అరాచకం ఏంది అనే వివరాలు కూడా మనం తెలుసుకున్నాం. బంగాళాఖాతంలో 3 రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడనుంది భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం 3 రోజుల తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణం చేసి శ్రీలంక దక్షిణ దిశగా కదిలే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఉండకపోవచ్చు. తమిళనాడు, ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో కొంత ఉండొచ్చు. జనవరి 1, 2 తేదీల్లో సముద్ర తీర జిల్లాల్లో కొంచెం పెద్ద ఎత్తున గాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా తమిళనాడులోని ఉత్తర ప్రాంతంలో, దక్షిణ ప్రాంతంలో కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. దక్షిణం అంటే సౌత్లో కొంచెం ఎక్కువగా దీని ప్రభావం ఉంటుంది. జనవరి 3 నుంచి 8 వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అది తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో కాదు. తమిళనాడులోని కొడైకెనాల్, ఊటీ తదితర ప్రాంతాల్లో ఈ అల్పపీడన ప్రభావంతో దట్టమైన మంచు మరింత పెరిగే అవకాశం ఉంది. జనవరి 10న ఈశాన్య ఋతుపవనాలు కూడా తమిళనాడు నుంచి విరమించుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి, జనవరి మంచు కురవడం మాత్రం మరింత పెరిగే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్కి అయితే ఈ అల్పపీడన ప్రభావం ఏమాత్రం ఉండదు. రైతు సోదరులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి అల్పపీడనం అయితే మనకు వదిలింది, ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. కానీ ఎక్కడన్నా కురిస్తే అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడితే పడవచ్చు. వాతావరణంలో తేమ బాగా పెరిగింది, చలి కూడా పెరిగింది, పెద్దగా ఎండ కూడా రావడం లేదు. ఇక హార్వెస్టింగ్ చేసుకునే వారు చేసుకోవచ్చు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు. ఇక ఢిల్లీలో గత రాత్రి జరిగిన అరాచకం ఒకసారి మనం చూద్దాం. శీతాకాలంలో, ఈ చలికాలంలో ఇంత పెద్ద ఎత్తున వర్షాలు కురవడం చరిత్రలో ఎన్నడూ లేదట. మరి వాతావరణంలో వచ్చిన మార్పులు అలా ఉన్నాయి. తాజాగా కురుస్తున్న భారీ వర్షాలకు ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. 3 రోజుల పాటు స్కూళ్ళకు కూడా సెలవులు ఇచ్చారు. ఎందుకంటే రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. ఏది రోడ్డు, ఏది కాలవ అనే పరిస్థితి తేడా కూడా కనిపించడం లేదు. కేవలం 24 గంటల్లో 41 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శీతాకాలంలో ఇంత వర్షం పడడం ఎన్నడూ చూడలేదు. ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇక స్కూళ్ళు కూడా సెలవులు ప్రకటించారు. 101 సంవత్సరాల్లో శీతాకాలంలో ఇంత పెద్ద స్థాయిలో వర్షం కురవడం ఇదే మొదటిసారి. ఇక ఆదివారం ఉదయం కూడా అక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. శనివారం అయితే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. ఉదయం 8:30 నుంచి అర్ధరాత్రి వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. డిసెంబర్లో ఇలాంటి వర్షం 1923లో నమోదైందట, భారత వాతావరణ శాఖ ఏర్పాటు చేసిన సమయంలో. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోంది. దీని గురించి మనం చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో పొడి వాతావరణం ఉంటుంది, తెలంగాణలో కూడా పొడి వాతావరణం ఉంటుంది. ఎక్కడన్నా 1-2 ప్రాంతాల్లో చిరు జల్లులు కురిస్తే కురవచ్చు, అంతేగాని 99% మొత్తం పొడి వాతావరణమే ఉంది. బంగాళాఖాతంలో మరో 3 రోజుల్లో ఏర్పడబోతున్న అల్పపీడనం ఆంధ్రప్రదేశ్కి ఎఫెక్ట్ అయితే లేదు. రైతు సోదరులు హార్వెస్ట్ చేసుకునేవారు ధైర్యంగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. రాబోయే 2-3 రోజుల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో భారత వాతావరణ శాఖ ఇచ్చే రిపోర్ట్ను చూసి మరో వీడియోలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.